ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారు అని మనం అనుకోవాల్సి భరత్, ఇక లాస్ట్ తమ అభ్యర్థిని బీజేపీ చాలా ఆలస్యంగా ప్రకటించింది. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. అంటే చంద్రబాబు నాయుడిని ఒకప్పుడు సోము వీర్రాజు వ్యతిరేకించారు. అయినా సరే ఏంటి సోముకి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక బీజేపీ యాక్షన్ ప్లాన్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆమోదంతో కాదు కదా బీజేపీ హైకమాండ్ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాలి. సో నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు ఒక సీటు బీజేపీకి ఇస్తున్నామని చెప్పి. ఒక సీటు నాగబాబుకి ఇస్తున్నామని ముందే చెప్పారు. ఇక్కడ లాస్ట్ టైం రాజ్యసభ సీట్ల విషయంలో రెండు టీడీపీ తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది. ఆర్ కుష్టైన మళ్ళీ రీనామినేట్ బీజేపీ చేసింది. అప్పుడు జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వలే కదా, అందుకు అకామిడేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఏంటంటే జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వలే కాబట్టి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ హెడ్ మీద అనౌన్స్ చేశారు. నిజానికి జనసేన అనౌన్స్ చేయాలి, కానీ నాగబాబుకు మేము మంత్రివర్గంలో తీసుకుంటామని ఆయన ముందు ఆ రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు హామీ ఇచ్చారు. సో దట్ జనసేన క్యాడర్ వేరే విధంగా ఫీల్ కాకూడదు. అరే రెండు టీడీపీ తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది, రాజ్యసభ సీటు మాత్రం మాకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ రాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ విధంగా అనౌన్స్ చేశారు, అకామిడేట్ చేశారు. సో ఇప్పుడు బీజేపీకి చివరి నిమిషంలో ఇప్పుడు సీటు ఇచ్చారు. అయితే సోము వీర్రాజు మొన్న ఎన్నికల్లో ఏదో ఒక దగ్గర 10 సీట్లు బీజేపీ కంటెస్ట్ చేసింది, ఏదో ఒక దగ్గర పోటీ చేయాల్సింది. ఇక్కడ ఆయన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ప్రో వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 2 బీజేపీలు ఉన్నాయనేవాళ్ళు. ఒకటి ప్రో టీడీపీ బీజేపీ, ప్రో వైఎస్ఆర్సీపీ బీజేపీ. కొద్దిమంది ఏమన్నా వాళ్ళంటే అసలు మా బీజేపీ నేతలే చెప్పేవాళ్ళు నాతో, ఆంధ్రప్రదేశ్ లో అసలు బీజేపీ లేదు, టీడీపీ బీజేపీ ఉంది, వైఎస్ఆర్సీపీ బీజేపీ ఉంది. అంటే ఆ 2 పార్టీల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ ఎవరు లేరు అనేవాళ్ళు. సోము వీర్రాజు, జీవీ నరసింహారావు, పివి మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా వైసీపీ సపోర్టర్స్. టీడీపీ సపోర్టర్స్ సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి వీళ్ళంతా టీడీపీ అంటే వైసీపీకి వ్యతిరేకం. సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా. సో 2 వర్గాలుగా విడిపోయిందంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంతో ఎవరికి ఇవ్వాలి? మొన్న 10 సీట్లలో ఖచ్చితంగా సోము వీర్రాజుకు ఒక సీట్ ఇమ్మన్నారు. కానీ సోము వీర్రాజుకు తూర్పుగోదావరిలో ఆఫర్ చేసింది ఓన్లీ అనపర్తి సీటే. అనపర్తి సీటు రెడ్డి డామినేటెడ్ సీటు, రెడ్డిస్ డామినేటెడ్. సో టీడీపీలో ఉన్న క్యాండిడేట్ నే అనపర్తిలో బీజేపీలో జాయిన్ చేయించుకుని అతనికి బీజేపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు. సో సోము వీర్రాజు ఏమన్నారు, నేను అనపర్తి అయితే కంటెస్ట్ చేయను, ఎందుకంటే రెడ్డిస్ మాత్రమే గెలిచే సీటు, రెడ్డిలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మొదటి నుంచి కూడా అది రెడ్డి సీటు. ఈయన కాపు కమ్యూనిటీ సోము వీర్రాజు, నాకు రాజమండ్రి రూరల్ గానీ అర్బన్ గానీ ఇస్తే కంటెస్ట్ చేస్తాను బీజేపీ, లేదంటే కంటెస్ట్ చేయను అన్నారు. సో అందుకని అక్కడ అనపర్తిలో టీడీపీ క్యాండిడేట్ నే బీజేపీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. అప్పుడు టికెట్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆయన హైకమాండ్ ద్వారా ట్రై చేసుకుని తెచ్చుకున్నారు. నిజానికి రాదు, సోము వీర్రాజుకి రాదన్నారు, తపనా చౌదరికి వస్తుంది, ఇంకా వేరే మొన్న రాజమండ్రిలో జాయిన్ అయిన కంబాల శ్రీనివాసరావుకు రావచ్చు, బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇట్లా అనుకున్నారు. బట్ అల్టిమేట్ గా హైకమాండ్ అందరికీ నోటెడ్ కదా సోము వీర్రాజును కరెక్ట్ గా ఎన్నికల ముందే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. సో ఆయనకంటూ హైకమాండ్ లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఏదో ఒక పదవి ఉంది. మరి పురంధేశ్వర్ ఎంపీ, సీఎం రమేష్ ఎంపీ, సుజనా చౌదరి ఎమ్మెల్యే, సత్యకుమార్ యాదవ్ ఇక్కడ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో మిగిలింది ఎవరు ఖాళీగా ఉంది ఉన్న ప్రముఖ నేతల్లో? సోము వీర్రాజు. కాబట్టి సోము వీర్రాజుకు బీజేపీ హైకమాండ్ ఇక బీజేపీకి వదిలిపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పలానా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వండి బీజేపీ నుంచి అని ఆయన సజెస్ట్ చేయలేరు కదా ఆయన. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరికి టికెట్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీకు విశాఖ నుంచి జీవీఎల్కి రావాలి పార్లమెంట్ సీటు, కానీ విశాఖ సీటు అసలు టీడీపీ ఇవ్వలేదు. ఎందుకంటే లోకేష్ తోడలుడు భరత్ ఉన్నారు, బాలకృష్ణ రెండో అల్లుడు, విశాఖ నుంచి ఎంపీగా. సో ఆయనకే అక్కడ సీట్ ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనంతపురంలో సీట్ ఇవ్వకుండా చేశారు. జీవీఎల్కు విశాఖకు సీట్ ఇవ్వకుండా భరత్ కు ఇచ్చిన పరిస్థితి. సోము వీర్రాజు కూడా రాజమండ్రి అర్బన్ రూరల్ అడిగితే ఇవ్వలేదు. సో ఎవరికి తన వ్యతిరేక వర్గీయులు అంటే వైసీపీ సపోర్టర్స్ అనుకునే వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు కోరుకున్న సీటు అలాట్మెంట్ లో జరగలేదు. మీరు పురంధేశ్వర్ చూడండి, రాజమండ్రి ఎంపీ, సీఎం రమేష్ అనకాపల్లి ఇచ్చేశారు, సునా చౌదరికి విజయవాడలో పశ్చిమ సీటు ఇచ్చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అగేన్స్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సీటు అసలు పొత్తులో భాగంగా ఇవ్వలేదు.
సో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు అల్టిమేట్ గా సోమవీరాజు ఆయన హైకమాండ్ తో మాట్లాడుకుని తెచ్చుకున్నారని భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు చూశారు కదా ఫోటోల్లో సోమవీరాజు తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసిపోయినట్టే మనకు కనబడుతుంది. చూద్దాం, అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా స్పందన. ఆబ్వియస్లీ అప్పుడు వైసీపీ సపోర్ట్ ఉన్నాం కాబట్టి అప్పుడు సపోర్ట్ చేశారంటారు. నిజానికి ఇదే సోమవీరాజు ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీ బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా చేశారు టీడీపీ సపోర్ట్ తో. కానీ టీడీపీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించినప్పుడు ఆ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ చేసినప్పుడు టీడీపీని బాహాటంగా వ్యతిరేకించిన వ్యక్తి అదే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో రాజకీయాల్లో నేను చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు చేతులు కలపడం చూస్తుంటే శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. బట్ చంద్రబాబు నాయుడు చాయిస్ అయితే కాదు, సోమవీరాజుకి ఇవ్వడం ఇష్టం లేదు. బట్ బీజేపీ హైకమాండ్ నుంచి డిజైన్ కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీ సీటు కేటాయించగలరు అంతే తప్ప ఎవరు క్యాండిడేట్ కావాలన్నా డిసైడ్ చేయలేరు కదా. మాక్సిమం ప్రయత్నం చేశారు, బట్ అది వర్కౌట్ కాలేదని చెప్పాల్సి ఉంటుంది. రైట్.